హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. ఈ వారం మన ఛానల్లో నేను మీ అందరి కోసం మహాశివరాత్రి సందర్భంగా గంటలు పప్పు నానబెట్టుకుని రుబ్బుకోవాల్సిన పని లేకుండా, నూనె ఎక్కువ పీల్చకుండా, లోపల సాఫ్ట్గా ఉండి పైకి కరకరలాడే రవ్వగారెలు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, బేకింగ్ సోడా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొబ్బరి తురుము, కొత్తిమీర. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో 1 కప్పు పెరుగు తీసుకుని విస్క్ సహాయంతో పెరుగుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పెరుగులోకి ఏ కప్పుతో అయితే పెరుగును కొలుచుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకుని రవ్వ మొత్తం పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రవ్వ మొత్తం పెరుగులో బాగా కలిసింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 6 పచ్చిమిరపకాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క, టీ స్పూన్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము, కాసిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక పావుగంట సేపు రవ్వని బాగా నాననివ్వాలి. పావుగంట తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకున్నాక పిండి మరీ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే చాలా కొంచెం నీళ్లు కలుపుకొని కాస్త లూజ్ చేసుకోవచ్చు. అలాగే bేకింగ్ సోడా వేసుకున్న వెంటనే టైం వేస్ట్ చేయకుండా గారెలు వేసుకుంటే బాగా పొంగి ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడిని చెక్ చేయడానికి ఇలా కొంచెం పిండిని వేసుకున్నప్పుడు వెంటనే పైకి తేలితే నూనె బాగా కాగిందని అర్థం. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక ప్లాస్టిక్ షీట్ మీద కొంచెం పిండిని తీసుకుని మధ్యలో చేతిని తడుపుకుంటూ గారెల్లాగా ఒత్తుకుని నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే రవ్వ గారెలు ఎంజాయ్ చేయడానికి రెడీ. ఈ గారెలు వేగడానికి ఎక్కువసేపు పట్టదు కాబట్టి ఒకళ్ళే మేనేజ్ చేసుకునే కన్నా ఇద్దరు ఉంటే గారెలు వేపుకోవడం ఈజీ అవుతుంది. అలా కాకుండా ఒకళ్ళే ఉన్నారు అనుకుంటే కనుక 3-4 గారెలు ఒకేసారి వేసుకునే కన్నా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే ఈజీగా అన్నింటినీ ఒకటే కలర్లో వేపుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యమ్మీ క్రిస్పీ రవ్వ గారెల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే do like, share and don't forget to subscribe our channel Cook with Vatsalya. ఓకే ఫ్రెండ్స్, వచ్చే గురువారం మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. Until then, enjoy tasty food and take care. Bye bye.